ఉన్నాయి కదా కొవ్వు, ఈ కొవ్వును ముక్కలు కొట్టించుకొని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఒక కుక్కర్లో అయితే ఫస్ట్ తగినంత ఆయిల్ వేసుకోవాలండి. సో ఇప్పుడు ఆయిల్ కాగేసిన తర్వాత అయితే ఉల్లిపాయలు వేసేసుకోవాలండి. ఉల్లిపాయలు బాగా ఎగిపోయిన తర్వాత బయట మటన్ వేసుకోవాలండి, కడిగి పెట్టుకున్న మటన్ కొద్ది. ఇప్పుడు కొద్దిగా పసుపు, అలాగే తగినంత ఉప్పు, అలాగే తగినంత కారం వేసేసుకోవాలండి. తగినంత వాటర్ వేసేసి కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పూత వచ్చిన తర్వాత సిమ్లో 25 minutes ఉడికించి దాని తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకుని మళ్ళీ హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చిన తర్వాత కట్టేసుకుని ఎగబెట్టుకుంటామే. సో ఇది మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడేకుండా నెక్స్ట్ ఎందుకు వేస్తున్నామంటే ఇప్పుడే మామిడికాయ ముక్కలు వేసి కుక్కర్లో పెడితే దాంట్లో మామిడికాయ ముక్కలో ఉన్న పులుపు వల్ల మటన్ ముక్కలు అనేవి ఉడకం అన్నమాట. కాసేపు మాంసాన్ని వేపుకున్న తర్వాత తగినంత వాటర్ వేసేసుకోవాలండి. చూసారు కదా మామిడికాయ అయితే కరిగిపోయిన ముక్కలు బ్రహ్మాండంగా కరిగిపోయింది. ఇప్పుడు దగ్గర పెట్టేసుకుని తినేయడమే. సో చూసుకోండి, గుమ్మలాడే మామిడికాయ మటన్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి మీరు కూడా.